హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎస్ న్యూస్ డిజిటల్. ఇవాటి మన డిస్కషన్లో పార్టిసిపేట్ చేసేందుకు నాతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, మెంటర్ అండ్ బిజినెస్ అనలిస్ట్ దివాకర్ సింగ్ గారు. ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను సార్. సార్, ఈ మధ్య డిస్కషన్లో చూసుకుంటే ఎక్కువగా వినిపిస్తుంది కంపారిజన్ రియాలిటీ చెక్ గురించి. ఇండియాకి చైనాకి గురించి మాట్లాడుకుంటే ఇండియా అనేది చాలా తక్కువగా ఆలోచిస్తుంది, చైనా ఎక్కువగా ఆలోచిస్తుంది, ఇన్నోవేటివ్ థాట్స్తో ముందుకెళ్తుంది, కొత్తవి కనిపెట్టడంలో ముందుంది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. అదే ఇండియా పరంగా చూసుకుంటే చిన్న చిన్న ఊబర్ ఇలా ఫుడ్ ఐటమ్స్ని ప్రమోట్ చేస్తూ ఈ విధంగా ముందుకు వెళ్తుంది అని కంపేర్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం? దీని ద్వారా మనం లాస్ అవుతున్నామా, లాభం పొందుతున్నామా? ఇది చాలా మంచి ప్రశ్న. రీసెంట్గా చైనా స్టార్టప్స్ వర్సెస్ ఇండియా స్టార్టప్స్ రియాలిటీ చెక్, అసలు ఏం జరుగుతోంది అనే దాని మీద కంపారిజన్గా చేసే ఇంతకుముందు కూడా చాలా ఆర్టికల్స్ వచ్చాయి. అయితే ఈ స్టార్టప్ ఇన్నోవేషన్ ఏదైతే ఉందో దీనికి ఒక స్ట్రాటజీ ఉండాలి. అంటే అన్ని పొటెన్షియల్ లాగానే కనిపిస్తాయి. మనది హ్యూజ్ కన్జ్యూమర్ మార్కెట్, దాదాపు మనము 145 కోట్ల జనాభా అండ్ కన్జ్యూమర్ మార్కెట్ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ జరుగుతోంది. కాబట్టి మనకి కన్జ్యూమర్కి ఫోకస్ చేస్తూ రెవెన్యూ పరంగా ఆలోచించాము. కానీ చైనా చాలా వరకు టెక్నాలజీ పరంగా ఆలోచిస్తూ అడ్వాన్స్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది ఫ్యూచరిస్టిక్గా చేసుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. సో ఇప్పుడు కన్జ్యూమర్ మార్కెట్ని అడ్రస్ చేస్తూ మనము వెరీ ఇంపార్టెంట్ ఇన్నోవేషన్స్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ ఇన్నోవేషన్ ఎకోసిస్టానికి మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక స్ట్రాటజీ అనేది గైడ్ లైన్, ఒక దిక్సూచి లాంటిది ఎవరు పెట్టలేదు. ఏది వస్తే అది ఎవరు ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకుంటే వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అని మన వాళ్ళు సెలబ్రేట్ చేస్తూ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ దేనికి వచ్చింది, దాని మార్కెట్ వ్యాలిడిటీ ఎన్ని రోజులు ఉంటుంది, అది ఎంత ఫ్యూచరిస్టిక్గా కంట్రీని తీసుకెళ్తోంది, దాన్ని మనం సెలబ్రేట్ చేయాలా. ప్రతి దానికి మనము ఈ బిజినెస్ అన్న దాంట్లో కొద్ది మూమెంటం అయితే ప్రతి దాన్ని మనం ఏది ఫోకస్ చేస్తున్నాము పబ్లిక్కి కానీ యంగ్స్టర్స్ని మోటివేట్ చేసేటప్పుడు ఎలాంటి వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, ఎలాంటి వాటికి తక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అనే దాని మీద మనము డిస్టింగ్విష్ చేసుకోలేకపోయాం. సో ఇప్పుడు వాళ్ళు డీప్ టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీస్, ట్రాన్స్పోర్టేషన్ కూడా డ్రోన్లో వచ్చేస్తున్నారు వాళ్ళు. అన్ని డెలివరీస్ వస్తున్నాయి. గ్లోబల్ డేటా సెంటర్స్, డేటా రిలేటెడ్ టెక్నాలజీస్ అన్నిట్లో వాళ్ళు చాలా ఫోకస్డ్గా అడ్వాన్స్గా వెళ్తున్నారు. సో మనం కొద్దిగా ఏది మనకి కన్జ్యూమర్ మార్కెట్లో ఏది కొద్దిగా మూమెంట్ అయిపోతే అదే బిజినెస్ స్టార్టప్ వాళ్ళే సక్సెస్ అన్నట్టు మీరు సిరీస్ ఆఫ్ అప్లికేషన్స్ చూసుకోండి. ఇటు ట్రావెల్ పోర్టల్స్ కానీ, మినిట్స్ డెలివరీస్ కానివ్వండి, గ్రోసరీస్ డెలివరీస్ కానివ్వండి, మీరు ఏదైనా తీసుకోండి, అన్నీ కూడా సర్వీసెస్ కన్జ్యూమర్ మార్కెట్ పరంగా. ఇందులో పెద్దగా టెక్నాలజీ ఏం లేదు, ఇట్ ఇస్ సర్వీసెస్ పరంగా ఉంది. సో ఆ కంపారిజన్ చేసి చూసినప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఎ టైం మనం దాదాపు ఒక 2000 సంవత్సరం నుంచి 2010 నుంచి ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ స్టార్టప్స్ అనేది బాగా ముందుకెళ్తే వాళ్ళు దాదాపు 300 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ నుంచి దాదాపు 1.4 ట్రిలియన్ దాకా వెళ్ళిపోయారు స్టార్టప్స్లో. మన ఇన్వెస్ట్మెంట్స్ ఈ సంవత్సరం డ్రాస్టికల్గా 25.5 బిలియన్ నుంచి 9.4 బిలియన్కి తగ్గిపోయాయి. ఎందుకంటే ఇప్పుడు మనం చేసే ఇన్నోవేషన్ లోపల ఈ గ్లోబల్ మార్కెట్స్కి వెళ్ళే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఆ స్ట్రాటజీ కానీ డైరెక్షన్ కానీ ఒక మంచి ఫ్యూచరిస్టిక్ వేలో మన స్టార్టప్స్ ఆలోచించలేకపోతున్నాయి అనేది ఎవిడెంట్గా బయటకు వస్తుంది. మనము ప్రతి ఇన్వెస్ట్మెంట్ని సెలబ్రేట్ చేసేసుకొని ప్రతి స్టార్టప్ ఐడియాకి మనము ఇదే కరెక్ట్ అనే డైరెక్షన్ ఇవ్వడం వల్ల అందరూ ఇదవుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తే చాలా వరకు బెట్టింగ్ యాప్స్కి ఫండింగ్ వస్తుంది, చాలా వరకు కన్జ్యూమర్ అప్లికేషన్స్, ట్రావెల్ డెలివరీ అప్లికేషన్స్, ఇవి ఇందులో ఇన్నోవేషన్ ఏం లేదు, ఇందులో టెక్నాలజీ యూటిలైజేషన్ ఏం లేదు. వాళ్ళు ఎక్కడైతే డీప్ టెక్నాలజీ యూజ్ చేసి ఫ్యూచరిస్టిక్ ప్రాబ్లమ్స్ అంటే రేపు వాట్ ఈజ్ లైస్ ఇన్ టుమారో అనేది వారు ఆలోచించి చేస్తున్నారు. కాబట్టి ఆ డిఫరెన్షియేషన్ వచ్చింది. మనం ఎందుకు అలా ఆలోచించలేకపోతున్నాం? మన దగ్గర అంత నాలెడ్జ్ ఉన్న మనుషులు లేరా, లేకపోతే టెక్నికల్గా ఏమైనా ప్రాబ్లమా? మన దగ్గర షార్ట్ సైటెడ్నెస్ అంటాము. మన ఇన్వెస్టర్స్కి పేషెన్స్ తక్కువ.
ఇమీడియట్ రిటర్న్స్ కావాలి. అచ్చా. ఓకే, కొద్దిగా లార్జ్గా స్టడీ చేసి మనము ఇది ఎంత పొటెన్షియల్ అవుతుంది, ఎంత మార్కెట్కి ఇది ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ అవుతుంది, దాన్ని మనం ప్రయారిటైజ్ చేసి ఇప్పుడు మనకి స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్లు ఇవ్వడం కూడా 50K 100K డాలర్స్ ఇస్తే ఒక ఐఐటి ఒక టీమ్ ఆఫ్ పీపుల్కి అది ఏమీ సరిపోదు. మళ్ళీ 6 నెలల్లో వాళ్ళు మళ్ళీ మాకు ఇన్వెస్ట్మెంట్ కావాలి అని. సో వాళ్ళు చైనాలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఐడియా బాగుంది అన్నప్పుడు గవర్నమెంట్ పరంగా కానివ్వండి, ఇన్వెస్టర్ ఎకోసిస్టంలో కానివ్వండి, ఒక పెద్ద అమౌంట్ వాళ్ళు ఆ బిజినెస్ని ప్రమోట్ చేయడానికి ఇస్తారు. ఇక్కడ మనకు బిట్స్ అండ్ పీసెస్ ఫ్రాక్చర్లో ఇచ్చేసి ఆ ఇమీడియట్ రిటర్న్స్ ఏమొస్తున్నాయి చూసుకునే వరకే ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ ఎకో సిస్టమ్ లోపల కొద్దిగా మెచ్యూరిటీ అవసరం ఉంది. రీసోర్సెస్లో కొరత లేదు, ఇన్నోవేటర్స్లో కొరత లేదు, ఇన్వెంటర్స్లో కొరత లేదు. కానీ మనము యాజ్ ఎ సోషల్ ఎకో సిస్టమ్ అంటాం, అందరూ కలిసి ఏ డైరెక్షన్స్ అయితే బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లుయెన్సర్సే తీసుకోండి. మనకున్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు, ఎలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు? సంబడి హూ ఈజ్ టాకింగ్ అబౌట్ ట్రావెలర్ అని ఏదో చెప్తే అతనికి కొన్ని మిలియన్స్ ఆఫ్ లైక్స్, తర్వాత ఇంకొకరు ఏదో ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ మాట్లాడడం వల్ల వీళ్ళందరికీ మనకి విజిబిలిటీ వస్తుంది. కానీ రియల్గా ఇన్నోవేషన్ చేసేవాళ్ళు, టెక్నాలజీ పరంగా చేసే వాళ్ళను అయితే సోషల్ ప్రయారిటీస్ కూడా మీరు ఎంటర్టైన్మెంట్, ఎక్సైట్మెంట్, కామెడీ కాకుండా సీరియస్గా మనందరి యువతకి, మన భవిష్యత్తుకి ఎలాంటి వ్యక్తులు ఎలాంటి పనులు చేస్తున్నారో దేన్ని మనం ప్రయారిటైజ్ చేయాలనేది కూడా చూసుకోవాలి. సో ఇవన్నీ కొన్ని గ్యాప్స్ ఉండడం వల్ల మనము ఇన్స్పైట్ హ్యావింగ్ రైట్ రీసోర్సెస్ మన దగ్గర ఉండి కూడా మనము ఆ డైరెక్షన్లో వాళ్ళని పెట్టలేక మనకి ఏదో సక్సెస్ వచ్చింది అని చూసుకుంటున్నాము. సక్సెస్ వచ్చింది కానీ దీని సస్టైనబిలిటీ అంటాం, మనం లాంగ్ రన్లో ఎంతవరకు వెళ్తుంది అనేది చూసుకోలేకపోయాము. సో ఇప్పుడు కోర్స్ కరెక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ఏఐ ఎర్లీ స్టేజ్లోనే ఉంది, ఇంప్లిమెంటేషన్స్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఐఓటీ ఉంది, డ్రోన్ టెక్నాలజీస్లో మనం ఉన్నాము, 6G కూడా అడ్వాన్స్లో వెళ్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఒక ఇంట్రాస్పెక్షన్ చేసుకొని అంత ఎకోసిస్టమ్ మెంబర్స్ అందరూ దీనికి ఒక డైరెక్షన్ ఇవ్వడం, ఎలాంటి ఐడియాస్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, ఎలాంటి ఐడియాస్కి ఎక్కువ మైలేజ్ ఇవ్వాలి, ఎలాంటి వాటిని మోటివేట్ చేయాలి, ఎలాంటి వాటికి ఓకే బిజినెస్ పరంగా వాళ్ళు చేసుకుంటున్నారు, సో అది ఇట్స్ ఓకే, దాంట్లో రెవెన్యూ ఉండొచ్చు కానీ అందులో పెద్ద టెక్నాలజీ ఇన్నోవేషన్ లేదు. కాబట్టి మనం దాన్ని రిపీటెడ్గా ఎకోసిస్టమ్ ప్రమోట్ చేసి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం. సో ఒకరిని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా అదే చేయాలనే దాంట్లో వస్తారు. సో ఇట్స్ కొద్దిగా చిన్న కమ్యూనికేషన్ అంటాం మనం, కమ్యూనికేషన్ కానీ ఒక స్ట్రాటజీ పరంగా తీసుకొని వస్తే రీసోర్సెస్ కేటగరైజ్ చేసుకుంటాం. మన ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనం ఒక ప్రయారిటైజేషన్, ఈ టెక్నాలజీస్ చేసిన వాళ్ళకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఇస్తాము, ఎక్కువ విజిబిలిటీ ప్రమోషన్ ఇస్తామని ఈ ఎకో సిస్టమ్ ప్లేయర్స్ అంతా డిసైడ్ చేసుకుంటే వీ విల్ ఆల్సో గెట్ ఇన్ టు ట్రాక్. వీ హ్యావ్ రీసోర్సెస్, మన దగ్గర రీసోర్సెస్ ఉన్నారు. చైనా కానీ అమెరికా కానీ గ్లోబల్లో ఉన్న రీసోర్స్ అన్న తలదన్నే యూత్ మన దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర ఐడియాస్ ఉన్నాయి, నాలెడ్జ్ ఉంది. కానీ ఎకోసిస్టమ్ అనేది ఒక ఈజీ ఎనేబుల్మెంట్ ముందుకు తీసుకెళ్ళడానికి వీలుగా ఉండాలి. ఓకే, సూపర్. అంటే ఇప్పుడు దీనివల్ల మనం నష్టపోతున్నామా సార్, లాభపడుతున్నామా? మనము లోకల్ మార్కెట్స్లో మనము ఇది పెరిగిపోయి, కాంపిటీషన్ పెరిగిపోయి ఈ ఐడియాస్ కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. మనము ఎక్కువ టెక్నాలజీ రిలేటెడ్ ఓరియంటెడ్ యూటిలైజేషన్ ద్వారా చేసే సొల్యూషన్స్కి మనం లోకల్ మార్కెట్ని సర్వ్ చేస్తూ గ్లోబల్ మార్కెట్స్ కూడా ఎదిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు లోకల్ మార్కెట్లో మీరు అవైలబుల్ ఉంది కాబట్టి తొందరగా మీరు చేసుకొని మార్కెట్ని రీప్ చేసుకొని కాంపిటీషన్లో మెల్లిగా ష్రింక్ అయిపోయి గ్లోబల్ మార్కెట్లో మీకు అవకాశం లేక పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఎలా ఉందనంటే ఇప్పుడు మన వాళ్ళు కూడా ఏదైనా ప్రోడక్ట్ చేయగానే ముందు గ్లోబల్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ముందు లోకల్గా చాలా స్ట్రాంగ్గా సక్సెస్ చేసుకొని ఆ టెక్నాలజీ అనేది గ్లోబల్ పరంగా అంటే వేరియస్ కంట్రీస్లో వేరియస్ కల్చర్లో కూడా యాక్సెప్ట్ అయ్యే విధంగా వాళ్ళు ప్రోడక్ట్స్ చేసుకొని సొల్యూషన్స్ చేసుకుంటే అది ఫ్యూచరిస్టిక్గా ఉంటుంది. మీకు నెక్స్ట్ 25 మనం ఫ్యూచర్ ఆలోచించాల, స్టార్టప్ ఇన్నోవేషన్స్ చేసేటప్పుడు ఫ్యూచర్ ఆలోచించలేదు. ప్రజెంట్ రీపింగ్, ప్రొవైడింగ్ సర్వీస్, చేంజ్ ఆఫ్ బిహేవియర్, ఈజ్ ఆఫ్ బిజినెస్ ఇవి ఆలోచించాము. కానీ ఇప్పుడు వీ ఆల్వేస్ సే
ఇన్ని రోజులు మనం హిస్టారికల్ డేటా మీద డిసిషన్స్ తీసుకునే వాళ్ళం, మన బ్యూరోక్రాట్స్ కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, డిసిషన్ మేకర్స్ కానివ్వండి. ఇప్పుడు చాలా పెద్ద మార్పు జరిగింది. ఇది చరిత్రలోనే ఫ్యూచర్ అనేది చాలా ఫాస్ట్గా మారిపోతుంది. సో బికాజ్ ఆఫ్ టెక్నాలజీ, బికాజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయితే ఇప్పుడు డిసిషన్స్ తీసుకునే వాళ్ళు ఫ్యూచర్లో ఏముంది, వాట్ లైస్ ఇన్ ఫ్యూచర్ అనేది కన్సిడరేషన్ చేసుకొని ప్రజెంట్ డిసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో అక్కడ మనకి చైనా వర్సెస్ ఇండియా కంపారిజన్లో ఈ స్ట్రాటజీలో మనం కొద్దిగా వెనకబడ్డట్టు కనిపిస్తుంది. కానీ ఇమీడియట్గా కోర్స్ కరెక్షన్ చేసుకొని ఎకోసిస్టమ్ లీడర్స్, గ్లోబల్ స్టార్టప్ లీడర్స్ అందరూ, ఇండియాలో ఉన్న వాళ్ళందరూ ఒక డైరెక్షన్ తీసుకొని వచ్చి ఒక ప్రయారిటైజేషన్ ఆఫ్ ద టెక్నాలజీస్, హయ్యర్ టెక్నాలజీ, హయ్యర్ డీప్ టెక్ లాంటికి ప్రయారిటైజ్ ఇచ్చి పుష్ చేస్తే మనం కూడా వాళ్ళతో కంపీట్ చేయాలి. ఎంతో సమయం పట్టదు కూడా, ఎంత సమయం పట్టదు. ఇప్పుడు చాలా చేంజెస్ చాలా ఫాస్ట్ గా జరుగుతాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదైతే మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ధన్యవాదాలండి. నమస్కారం అండి.